ఒక పర్సన్‌గా నేను ఎప్పుడూ కూడా నన్ను నేను ఎలాంటి అమ్మాయి అని అనుకోలేదు. నేను ఎలాంటి అమ్మాయి అనేది నేను నా గురించే నేను ప్లే చేసిన క్యారెక్టర్స్ ద్వారా పరిచయం అయ్యాను. నేను నా నేను నా నా ఓన్ క్యారెక్టర్‌కి నా క్యారెక్టర్స్ ద్వారాయే పరిచయం అయ్యాను. That's So very I nice. feel like it's really true in my life because there were so many things that like Happy Days lo when I was playing Madhu, um, a little bit కొంచెం ఫైట్ లాంటి దాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాలేజ్లో ఉన్న లైఫ్ ఎలా ఉంటుందో నేను నిజంగా కాలేజ్ వెళ్ళలేదు బట్ ఆ టైంలో ఆ ఎక్స్పీరియన్సెస్ దాని తర్వాత like when I did the film with Tarak, Usarvalli, దాంట్లో ఒక నాలో కూడా ఎంత ఎమోషన్ ఉందా అనేది నాకు తెలియదు. అంటే ఒక కసి, ఒక ఫైర్. ఆ ఫైర్ నేను ఉసరవల్లి ద్వారా నేను చూసాను నాలో. దాని తర్వాత 'బాహుబలి' లాంటి ఒక సినిమా చేసేటప్పుడు ఇంత స్ట్రెంగ్త్ అండ్ ఇంత ఫెమినిటీ ఒకే చోటలో నేను చేయవచ్చా అనేది నేను నా గురించి తెలుసుకున్నాను. సో ఐ ఫీల్ లైక్ ఇప్పటి వరకు చాలా నా క్యారెక్టర్సే నన్ను నా గురించి చెప్పింది. సో ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నేను తీసుకున్న క్యారెక్టర్స్ ఐ హ్యావ్ టు రిలేట్ టు ఇట్ ఇన్ సమ్ లెవెల్. బికాజ్ నేను నిజంగా దాన్ని పోర్ట్రే చేయాలంటే అది నాకు కనెక్ట్ అవ్వలేదంటే నేను ఎప్పుడూ పోర్ట్రే చేయలేను. ఆనెస్ట్గా చెప్పాలంటే. సో అది నేను చాలా కనెక్ట్ అయితే ఏదో కొత్తగా నేను ఇవ్వచ్చు. ఇంకా ఐ డోంట్ థింక్ ఐఎమ్ వన్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ ఫీల్ లైక్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాసెట్స్ టు మీ. అది నేను నా ఆడియన్స్కి నేను చూపిస్తూనే ఉండాలి. అండ్ ఐ ఫీల్ లైక్ ఒక ఉమెన్కి ఆ పవర్ ఉంటుంది వేర్ షీ కెన్ బి ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు 2024లో కూర్చున్నప్పుడు మేము చాలా కంఫర్టబుల్గా చాయిసెస్ని యాక్చువల్లీ యూస్ చేయవచ్చు. ఒకప్పుడు మేబీ చాయిసెస్ లేనప్పుడు ఒక రకంగా చూస్ చేసాము. బట్ ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఆ ఫ్రీడమ్ వల్ల ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దట్ వీ నీడ్ టు డూ క్యారెక్టర్స్ దాట్ ఈస్ సంథింగ్ దాట్ ఆడియన్స్కి రిలేట్ అవ్వాలి, అయినా ఏదో కొత్తగా చూపించాలి. సో ప్రతి సినిమాలో ప్రతి వెబ్ షో ఉన్న సినిమా ఉన్న కమర్షియల్ నాన్ కమర్షియల్ అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బికాజ్ ఐ ఫీల్ లైక్ మంచి సినిమా ఎప్పుడు చాలా దూరంగా వెళ్తుంది. హ్యాపీ డేస్ చేసేటప్పుడు అది చాలా చిన్న సినిమా, అది ఎంత కమర్షియల్గా అయింది. సో ఆ టైం దగ్గర పెట్టుకోండి, ఇప్పుడు ఈ టైం పెట్టుకోండి, ఆ విషయం మారలేదు. సో ఆ కమర్షియల్ ఏంటి, ఆర్ట్ ఏంటి అనేది ఇట్స్ అ మెంటల్ కన్స్ట్రక్ట్. సో ఐ ఫీల్ లైక్ మంచి సినిమాలు చేస్తే మేబీ మేము ఆడియన్స్కి కొంచెం దగ్గర అవ్వచ్చు. సో అదే ఒక ఆలోచన. ఆ ఆలోచనతో ఒక్కొక్క క్యారెక్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాక్ మూవీలో కామెడీకి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత రేటింగ్ ఇస్తారు మీరిద్దరు? కోవే సరళ మ్యామ్ ఈజ్ సమ్మన్ హూ ఆమె ఫుల్గా చేంజ్ చేసిందండి. ది ఐడియా దట్ కామెడీ ఈజ్ నాట్ అ గర్ల్స్ థింగ్. షీఈ్ వన్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ సో లాంగ్ డూయింగ్ ఇట్ అండ్ కిల్లింగ్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్. మా క్యారెక్టర్స్ అలాంటివి కాదు, బట్ సో కామెడీకి అంత స్కోప్ లేదు. బట్ షీఈస్ దేర్ హోల్డింగ్ ద ఫోర్ట్ అండ్ డూయింగ్ ద హార్డెస్ట్ జాబ్ ఆఫ్ మేకింగ్ యూ లాఫ్.